ఎప్పుడూ లాగుతూనే ఉంటుంది, ఏదో ఒక విధంగా లాగుతూనే ఉంటుంది. ఆ గురువు ఏం చేస్తాడు, ఎలా ఆ మాయలో పడకూడదు, మనసునే మాయలో నుంచి మిమ్మల్ని మీరు ఎలా జయించుకోవాలనే విద్యని తెలియచేస్తాడు. ప్రాపంచికంగా ఆకర్షణలన్నీ ఏ విధంగా నడుస్తాయి, మనకి మనసు వల్లే నడుస్తాయి. ఎందుకని, మనసు ఎప్పుడూ ప్రాపంచిక స్థితిలోనే ప్రయాణం చేస్తూ నేను నాది అనే స్వార్థపూరితమైన ఆలోచనలతో మనల్ని ఎప్పుడూ వాటి మీదకే తీసుకొని వెళ్తూ ఉంటుంది. పత్రికారు చెప్తూ ఉంటారు, ఎన్నో జన్మలు తీసుకుంటే కానీ మానవ జన్మ అనేది రాదు అని అంటారు. కానీ ఆ మానవ జన్మల్లో కూడా ఈ ధ్యానం అనేది తెలుసుకోవడానికి వస్తున్నామంటేనే, ముందు ఎన్నో జన్మ పరంపరలను మనం దాటి వస్తేనే ఆఖరి జన్మల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ ధ్యానం అనే మాట మన చెవిలో పడుతుంది. అంటే అంతకుముందు ఎంతోమంది చెప్పు ఉండొచ్చు, కానీ మనం దాన్ని పట్టించుకోం. ఇప్పుడు మనం ధ్యానానికి వచ్చాం, మన ఇంట్లో వాళ్ళకి మనం ఏం చేస్తాం, ధ్యానం మాట వినంగానే ఇంటికి వెళ్ళగానే ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాం, మన చుట్టాలందరికీ చెప్తాం, మన స్నేహితులందరికీ చెప్తాం. కానీ అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎవరో ఒకళ్ళు వింటారు, అందరు వింటారా? వినరు. ఎందుకనంటే వాళ్ళందరికీ దీని మీద ఇంకా ఆ ఇష్టం అనేది లేదు. అంటే వాళ్ళ జన్మ పరంపరలో ఇంకా దాటి ఈ స్థితికి రాలేదు. మనమేమనుకుంటాం, ఏముంది ఇక్కడ, వినడమే కదా, తేలిగ్గా ఉంది కదా, కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా అనేసి అనుకుంటాం. కానీ అన్నిటినీ మించిన కష్టం ఏంటంటే, కళ్ళు మూసుకొని కూర్చొని మనలోకి మనం ప్రయాణం చేయడమే అన్నిటిలో కష్టం. ఈ బయట ప్రయాణం చాలా తేలిక. ఇందులో అలవాటయ్యాక ఏమనుకుంటాం అంటే బయట ప్రయాణం కష్టం అనుకుంటాం. కానీ ఇందులో మనకి ఒక దారిలో స్థితమైన దాకా బయట ప్రయాణం చాలా తేలిక, హాయిగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ కూర్చోవడం అంటే ఎలా ఉంటుందంటే, కూర్చున్నప్పటి నుంచి ఒక గంట కూర్చోవాలి అంటే ఎన్ని యుగాలో గడిచినట్లుగా ఉంటుంది. మొదట ఇదందరికీ అనుభవమే కదండి. ధ్యానానికి వచ్చిన కొత్తల్లో కళ్ళు మూసుకొని కూర్చునేటప్పటికే 10 నిమిషాలు గడిచేటప్పటికే గంట అయిపోయినట్లుంది, ఇంకా లేపలేదే అనిపిస్తుంటుందా లేదా మనకి? అంటే చాలా సమయం అయిపోయినట్లు అనిపిస్తుంటుంది. అప్పటిదాకా మనం ఎప్పుడు ఇలా కూర్చోలే. అంటే ఇంట్లో కూర్చుంటాం ఏదైనా పని చేసుకోవడానికి, కళ్ళు మూసుకొని మన లోపలికి మనం ఎప్పుడు ప్రయాణం చేయలే. అలా ప్రయాణం చేయడం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఒక గంట సాధన చేయడం అంటే కొన్ని యుగాలు కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అలవాటయ్యే కొద్ది ఏమైపోయింది, గంట అనేది ఎలా అయిపోతుంది, ఒక్క నిమిషం లాగా అయిపోతుంది. ఎప్పుడైతే ఇందులో ఆనందాన్ని అనుభవించడం మొదలు పెడతామో అప్పుడు ఒక గంట కూర్చున్నా ఏమంటాం, అరే ఇప్పుడే కదా కూర్చున్నాను, ఏంటి అప్పుడే గంట అయిందని లేపేస్తున్నారు మీరు అనిపిస్తుంది కదా. ఇవన్నీ మనకి ధ్యానంలో వచ్చే అనుభవాలే. ఇవన్నీ వస్తూ ఇక్కడ క్లాసులు వింటూ ఆ జ్ఞానాన్ని తీసుకునే కొద్దీనే మనలో ఆ మార్పు అనేది మొదలయ్యి మనము ఒక ప్రాపంచికమైన ఆలోచనల నుంచి ఈ ధ్యానపరమైన ఆలోచనలకి, ఆధ్యాత్మికమైన ఆలోచనలకి మళ్ళుతాం. అప్పుడు గురువు ఏం చేస్తాడు, మనకి ఈ ఆకర్షణ నుంచి బయట చేస్తూ మనకు ఆ జ్ఞానాన్ని పెంచుతూ, మనలో గురువు అనేవాడు ఏం చేస్తున్నాడు, మనకొక జ్ఞాన జ్యోతిలాగా మన ముందు ఉండి నడిపిస్తున్నాడు. మనం మళ్ళీ ఆ మాయలో పడిపోకుండా మన ముందు ఉండి నడిపిస్తూ ఉంటాడు గురువు. అందుకని మనకి గురువు అవసరం ఎంతో ఉంది. అలానే ఎన్నో రకాల గురువులు ఉన్నారు కదా. మనకి తెలుసు, మనం మొట్టమొదట అంటే మనం ఈ జన్మలో పూజలు చేసామో లేదో తెలియదు, మన చుట్టూ ఉన్న సమాజం మీద దృష్టి పెడతాం. అంటే ఇప్పుడు నేను అంటే ఇక్కడ నేను ఒకదాన్నే కాదు కదా, నా చుట్టూ ఉన్న సమాజం మీద, అంటే వాళ్ళందరితోటి కూడా నేను ఎన్నో జన్మల్లో ప్రయాణం చేసి వచ్చాను. ఈ జన్మలో ఈ ధ్యానానికి వచ్చానంటే గత జన్మల్లో పూజలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ చేసే ఈ జన్మలో నేను ఇక్కడికి వచ్చాను. ఆ పూజలు అవి చేసినప్పుడు ఆ పూజకు సంబంధించిన గురువు అనేవాళ్ళు ఉంటారు కదా. ఒక పూజారు ఎవరో పేర్లు మారచ్చు, కానీ ఇలా పూజ చేయాలి, దేవుడి పటాలు ఇలా పెట్టుకోవాలి, వాటిని ఇలా అలంకరించాలి, పలానా మంత్రాలు చదవాలి, పలానా దేవుడికి పలానా మంత్రం అని చెప్పే గురువు అక్కడ ఉంటాడు కదా. అక్కడ ఆ గురువు. తర్వాత యజ్ఞాలు, యాగాలకు వచ్చాం, యజ్ఞం ఎలా చేయాలి, యాగం ఎలా చేయాలి, దానికి ఏమేమి సమకూర్చుకోవాలి, ఇవన్నీ నేర్పించే గురువు అక్కడ ఉంటాడు. తర్వాత ఒక మంత్ర గురువు ఉంటాడు, ఒక మంత్రాన్ని ఇస్తాడు నీకు. ఈ మంత్రాన్ని నువ్వు చెప్తూ కూర్చో ఒక గంట సేపు, లేకుంటే ఒక మాలో అలా జపిస్తూ కూర్చో అంటారు. అంటే ఆ గురువు స్థితి అంతవరకు ఉంటుంది. మనం ఆ స్థితిలో కొంచెం ఉత్తీర్ణులం అయ్యాక, అంటే అందులో సఫలీకృతులం అయ్యాక మనకి ఇంకా అంతకుమించిన గురువు, ఒక ధ్యాన గురువు లభిస్తాడు. అంటే మంత్రం అవన్నీ అయిపోయి మనకు అక్కడ ధ్యానం అంటే ఏంటి, మంత్రం అంటే నువ్వు ఒక దాని మీద దృష్టి పెడుతున్నావు, అంటే ఒకదాన్ని జపిస్తున్నావు. నీ లోపల ఒక మంత్రం అనేది ఎప్పుడు జపిస్తున్నావు. మంత్రం కూడా జపించంగా లోపల ఆగిపోయే స్థితికి వస్తాం. కానీ ఆగిపోయినప్పుడు ముందు మనకు ఒక భయం అనేది వేస్తుంది. అరే నేను ఇప్పటిదాకా మంత్రాన్ని జపిస్తున్నానే, ఉన్నట్టుండి నాలో
మంత్రం ఆగిపోయింది మొదలుపెట్టాం. అంటే ద్వైతంలో ఉన్నాం. అక్కడ నుంచి ఎలా